వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడ పరిస్థితి అయితే అధికారులందరూ కూడా వచ్చి ఇక్కడ సహాయ చర్యల్లో ఉన్నారు. ప్రెసిడెంట్ అక్కడ ప్రస్తుతానికి అయితే మృతదేహాలన్నింటినీ కూడా బయటికి తీయడం జరిగింది. బస్సులో ఉన్న మృతాలన్నీ కూడా పూర్తిగా గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. వారందరినీ కూడా బయటకు తీసి ఒక్కొక్కరిని గుర్తించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారు తాలూకు బంధువులు కొంతమంది చికిత్స పొందుతుండటంతో వారి ద్వారా వీరి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. బస్సులోనే దాదాపుగా 13 మంది వరకు చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. మరొక వ్యక్తి హాస్పిటల్లో కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. ప్రజెంట్ వీళ్ళందరూ కూడా మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన 2 వ్యక్తులను మాత్రం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వీరందరూ కూడా గాయాలు పడిన వారందరూ కూడా ప్రాణాపాయ పరిస్థితి ప్రజెంట్ లేదు. చనిపోయే వాళ్ళంతా కూడా ప్రస్తుతానికి వీళ్ళంతా కూడా పామూరు, కనిగిరి, అదేవిధంగా నెల్లూరు జిల్లా కలిగిరి, వింజమూరు ప్రాంతానికి చెందిన వారుగా భావిస్తున్నారు. క్షతగాతులకు సంబంధించిన బంధువులు కూడా కొంతమంది మృతి చెందారు. వీరంతా కూడా మృతుల్లో అంతా కూడా వెనుక వైపు ఉండడం వల్ల ఇదంతా బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. అద్దాలను బ్రేక్ చేసుకునే వచ్చే పరిస్థితి కానీ అక్కడ సౌకర్యం కానీ లేకపోవడం వల్ల ప్రమాద తీవ్రత అయితే ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ బస్సు కండిషన్ కూడా కొంతవరకు అనుమానాస్పదంగా ఉంది. అంతకు ముందు 1 గంట ముందు ఎర్రగొండపాలెంలో బస్సుని ఆపి కొద్దిసేపు ఏదైతున్న మరమ్మతులు చేసినట్లు కూడా సమాచారం. దాదాపు గంట సేపు కూడా అక్కడ ఎర్రగొండపాలెంలో ఆపారు. అక్కడ నుంచి మార్కాపురం వచ్చారు. మార్కాపురం నుంచి కొంతమంది ప్రయాణికులు దింపిన తర్వాత మార్కాపురంలో బయలుదేరిన ఒక 10 నిమిషాల్లోనే ప్రమాదం జరిగింది. మార్కాపురం సమీపంలో రాయవరం దగ్గర ఈ సంఘటన చోటు చేస్తుంది. ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఈ బస్సుని బస్సు ఒకదానికి ఒకటి ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగినట్టు సమాచారం ఉంది. టిప్పర్ లారీ కూడాను వేగంగా రావడం, ఈ బస్సు కూడా వేగం తగ్గకుండా వేగంగా వెళ్తుండడం వల్ల ఈ పరిస్థితి ప్రమాదం అయితే ఏర్పడింది. బస్సు ముందు భాగం పూర్తిగా తుక్కుతుక్కయింది. లారీ బస్సు ఢీకొన్న తీవ్రత కారణంగా లారీ అడ్డంగా పడిపోయి లారీ కూడా దగ్ధమైంది. మొత్తానికి అక్కడ ట్రాఫిక్ అయితే ప్రజెంట్ వెళ్ళలేని పరిస్థితి ఉన్నాయి. 2 వైపులా కూడా పెద్ద ఎత్తులో వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. అధికారులు ఈ ట్రాఫిక్ నియంత్రించేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నారు. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా సంఘటన చేరుకునేందుకు బయలుదేరారు. కొద్దిసేపు అక్కడికి వచ్చి అక్కడ పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సంఘటనపై తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమగ్ర సమాచారాన్ని సేకరించే విధంగా అధికారులు ఉన్నారు. దర్యాప్తు అయితే ప్రారంభమైంది. పోలీసు బృందాలు ప్రత్యేకించి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో పోలీసు బృందాలు పనిచేస్తున్నాయి. మృతుల వివరాలతో పాటు సంఘటన కారణాలు, అదేవిధంగా ఇతర వివరాలు తెలిసేందుకు క్షతగాతుల తాలూకా వివరాలు తెలియజేయడం కోసం వీరందరినీ కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దీనికోసం ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా తమ బంధువులకు సమాచారం కానీ ఉంటే కంట్రోల్ రూమ్ కి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం కానీ, మృతుల తాలూకా వివరాలు తెలుసుకోవడానికి కానీ ఈ కంట్రోల్ రూమ్ అయితే మార్కాపురంలో ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ నెంబర్లు కూడా కొన్ని ప్రకటించారు. వీటితో పాటు అధికారులు అక్కడ జేసీ పులి విజయ్ కుమార్, ఇతర అధికారులు కూడా అక్కడ ఉండి అన్ని సహాయ చర్యలు అయితే చేపట్టారు. రవికృష్ణ, ప్రస్తుతం మృతుల వివరాలు ఏమైనా తెలిసాయా? వారి కుటుంబాలకు ఏమైనా సమాచారం అందించారా? మృతుల వివరాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. వాటి వివరాలు ఇంకా అధికారులు ఇంకా బయటకు ప్రకటించలేనప్పటికీ కూడా అయితే వివరాలు అయితే అధికారుల చేతిలో ఉన్నాయి. ఎక్కువగా వింజమూరు, కలిగిరి ప్రాంతానికి చెందిన వారుగా ఎక్కువ మంది ఉన్నట్టుగా భావిస్తున్నారు. వీరి వివరాలు మరికొద్దిసేపులో అధికారులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే వివరాలన్నీ కూడా అధికారులకి సమాచారం అందినట్టే తెలుస్తుంది. రవికృష్ణ, క్షతగాత్రుల పరిస్థితి ఎట్లా ఉంది? అంటే ఎవరి పరిస్థితి అన్న విషమంగా ఉందా? అదేవిధంగా వారికి ఏ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు? క్షతగాత్రులందరినీ కూడా ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. అదేవిధంగా సీరియస్ గా ఒక 2 వ్యక్తులు అంటే కారిపోయి గాయాలు అయిన వాళ్ళకి మాత్రం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స ప్రస్తుతానికి అందిస్తున్న వారిని ఇతర మరింత మెరుగైన వైద్యం కోసం గుంటూరు కానీ ఒంగోలు కానీ పంపించే ఏర్పాట్లు అయితే చేశారు. కొంతమంది ఎక్కువ మంది దూకడం వల్ల ఈ కాళ్ళు చేతులు విరగడం లాంటి పనులు, అలాంటి గాయాలు అయితే అయ్యాయి. కానీ ప్రమాదకరమైన పరిస్థితులు అయితే వాళ్ళకి లేదు. ప్రజెంట్ అంతా కూడా వీళ్ళంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. రవికృష్ణ, మార్గ మధ్యలో 1 గంట పాటు పక్కన బస్సు ఆపేసేసి రిపేర్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ బస్సు కండిషన్ బాగోకపోవడం కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చు అంటారా?
బస్సు కండిషన్ బాగోలేకపోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చు అని కూడా పేర్కొంటున్నారంటే బస్సు కంట్రోల్ కాకపోవడం అంటే ప్రమాదం కండిషన్ కరెక్ట్ గా ఉంటే కంట్రోల్ అయ్యి ఉండేది అని అక్కడ ప్రయాణికులు పేర్కొంటున్నారు. అక్కడ అంతకు మునుపు దాదాపుగా ఒక గంట క్రితం అంటే ఎర్రగొండపాలెం సమీపంలో కీ బ్రేక్ కోసం ఆపుతూ కొన్ని రిపేర్లు కూడా చేపట్టారు. అక్కడ బస్సు కండిషన్ అంటే ఊగుతున్నట్టు అనిపించే రన్నింగ్ కండిషన్ సరిగ్గా లేకపోవడంలో ప్రయాణికులు దీనిపై లారీ బస్సు డ్రైవర్ ను కూడా ప్రశ్నించారు. బస్సును మారిస్తే బాగుంటుందేమో, ఈ బండి కదులుతూ ఉంది, అదే రన్నింగ్ అంత స్మూత్ గా లేదనే విషయం ప్రయాణికులు గమనించి డ్రైవర్ చెప్పడం కూడా జరిగింది. అయితే దాన్ని మరికొద్దిసేపట్లో గమ్యస్థానం చేరుకుంటాన ఉద్దేశంతో డ్రైవర్ నిర్లక్ష్యం గురి చేశాడు. ప్రజెంట్ అయితే ఆ బస్సు కండిషన్ కొంత లోపం కూడా ఉంది. అదేవిధంగా స్లిప్పర్ కూడా జోరుగా రావడం వల్ల, వేగంగా రావడం వల్ల ఈ ప్రమాదానికి కారణమైందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. రవికృష్ణ, ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి ఎట్లా ఉంది? డ్రైవరు ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ దూకాడు. అయితే చిన్న స్వల్ప గాయాలు అవడంతో అతన్ని అక్కడ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులు తరలించారు. అక్కడి నుండి ఇప్పుడు పోలీసులను అదుపులో తీసుకుని అతన్ని పూర్తి వివరాలు సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. అసలు బస్సు కండిషన్ విషయంపై డ్రైవర్ ఏం చెప్తున్నారు అనే విషయంపై ఇంకా పోలీసులు స్పష్టంగా చెప్పాల్సి ఉంది. మొత్తానికి అయితే ప్రజెంట్ బస్సు డ్రైవర్ కి అయితే ప్రాణాపాయ పరిస్థితి ఏమీ లేదు. మరి డ్రైవర్ దూకేసినప్పుడు ప్రయాణికులు ఏమైనా అప్రమత్తం చేసే ప్రయత్నం ఏమైనా చేశారా రవికృష్ణ? డ్రైవరు ఇప్పుడు దూకిన వెంటనే కనీసం సహాయ చర్యలు చేపట్టడం గానీ, లేకపోతే అతడు తగిన ప్రయాణికులు సూచనలు ఇవ్వడం గానీ ఏమి చేసినట్లయితే ప్రయాణికులు పేర్కొనట్లేదు. అతడు కూడా బహుశా ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుండి దూకి సమీపంలో ఒక క్వారీ దగ్గర దిగ్భ్రాంతికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అతడు షాక్ గురైనట్లు అనిపిస్తుంది. అతడు కూడా అసలు బస్సు జరిగిన వెంటనే ప్రయాణికులు రక్షించే ప్రయత్నం గానీ ఏమీ జరగలేదు, ఏం చేయలేదు. డ్రైవర్ అయితే ప్రజెంట్ అక్కడ పోలీసు అదుపులో ఉన్నాడు. ధన్యవాదాలు రవికృష్ణ.